జాన్ జిగరీలు అంటే నువ్వు ఫోన్ చేయకపోతే నా డే మొదలు కాదు, అలాగే నువ్వు కాల్ చేయకపోతే నాకు ఇవాళ ఏం చేయాలో తెలియదు. ఇది మొన్నటిదాకా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం. అలాంటిది ఇవాళ పచ్చగడ్డి కాదు, ఏం వేసినా బగ్గుమంటుంది వాళ్ళ మధ్య. కారణం ఏంటంటే చైల్డ్ సెక్స్ అఫెండర్ తోటి ఈయనకున్న అనుబంధం గురించి ఆయన లేవనెత్తడం. అంతగా విభేదాలు ఎందుకు బయటకు వచ్చినాయి? అసలు ఎవరి చైల్డ్ సెక్స్ అఫెండర్ అంటే ఎప్స్టీన్ అనే చైల్డ్ సెక్స్ అఫెండర్. ఈయన ఎప్స్టీన్ ఒక కాంట్రవర్షియల్ బిజినెస్ మ్యాన్. ఆయనకి అమెరికా, బ్రిటన్లో హై ప్రొఫైల్ పీపుల్ దగ్గరికి మామూలుగా ఉమెన్ పంపించేసి, యువతల్ని పంపించేసి నా చరిత్ర అయిందని చెప్పేసి చాలామంది మాట్లాడతారు ఎప్స్టీన్ అని. మైనర్లని వ్యభిచార కూపంలోకి దింపిన వ్యక్తి అనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అండ్ ఆయన ఆరోపణలని రుజువైన తర్వాత ఆయన జైలు శిక్ష ఎదుర్కొన్నాడు. 2019లో ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఇలాంటి దారుణ చరిత్ర ఉన్న ఎప్స్టీన్తో ట్రంప్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని మస్క్ కొత్తగా చేస్తున్న ఆరోపణ. ఇది ఎప్స్టీన్ అనేవాడితోటి ఈయనకున్న సంబంధాల గురించి. ఆయన బిజినెస్ మ్యానే, కాంట్రవర్షియల్ బిజినెస్ మ్యానే, ఈయన కాంట్రవర్షియల్ బిజినెస్ మ్యానే. సంబంధాలు ఉండకుండా ఎక్కడ ఉంటాయండి? ఖచ్చితంగా ఉంటాయి. అయితే అతను పాల్పడ్డ చైల్డ్ సెక్స్ అఫెన్స్ తోటి ఈయనకు సంబంధాలు ఉన్నాయా లేదా అనేది ఇక్కడ దర్యాప్తులు తేలాల్సిన విషయం. ఇవాళ ఎందుకు ఎలాన్ మస్క్ ఇలాగా ఒంటికి కారం పూసేసుకొని మరి డ్యాన్స్ కడుతున్నాడు అంటే ఆ వివరాల్లోకి వెళ్ళాలి మనకి. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్నారు? ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుంది, ఆ వివరాలు తొక్కిపెట్టారు అని చెప్పి మస్క్ చెప్పడం షాకింగ్గా మారిందనమాట. ట్రంప్ని ఇంపీచ్ చేయాలి, అభిశంసించాలట. ఏమంటే నిన్నటి కాక మొన్నటి దాకా మీరు డోగులో ఉన్నారు, డిఓజీ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని తగ్గించే కార్యక్రమంలో ఉన్నారు. ఇవాళ మీరు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మరి మీ ఇద్దరి మధ్య ఈ కాక ఇంకేం పంచాయతీలు జరిగాయో తెలియదు కదా. పొద్దున్న లేస్తే వ్యాపారాలు తప్పితే మనసులతో మాట్లాడుకోవటం మీకు ఉండదు కదా, మీకు కానీ ఆయనకు కానీ. సో ఎప్పుడైనా ఏంటంటే ఆర్థిక సంబంధాలతో మొదలయ్యే బంధాలు ఎక్కువ కాలం నిలబడవు, విచ్ ఈజ్ ఇన్ కాంట్రాస్ట్ టు ఆయన ఎర్లియర్ థియరీ. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్పే మార్క్సిస్ట్ ఫిలాసఫీకి వ్యతిరేకమైన ఫిలాసఫీ వీళ్ళది. వీళ్ళు ఏంటంటే ఆర్థిక బంధాలు బలపడే కొద్దీ గ్యాప్ వైడన్ అవుతుంది. బలపడింది గ్యాప్ కారణం ఏంటి? మరి ఇవాళ డో గురించి ఆయన లాస్ట్ వీక్ బయటకు వచ్చాడు, బైవే చెప్పాడు. డబ్బుల దగ్గర మొదలైంది, డర్టీ పిక్చర్ దాకా వెళ్ళింది. పైసల దగ్గర మొదలయ్యి మరి అమ్మాయిల దాకా వెళ్ళిందంటే నిజంగా ట్రంప్కి ఆ చైల్డ్ సెక్స్ అఫెండర్ తోటి అంత సంబంధాలు ఉన్నాయా? 2019లో ఆత్మహత్య చేసుకున్న ఎప్స్టీన్ తోటి ఈయనకున్న రిలేషన్ ఏంటి? ఎందుకు ఆ ఎప్స్టీన్ ఫైల్స్ తొక్కిపెట్టారని మస్క్ ఆరోపణ చేస్తున్నారు. దీంట్లో వాస్తవాలు ఎంత ఇవి బయటికి రావాలి. ఎప్స్టీన్ పాల్పడ్డ సెక్స్ స్కాండల్స్ మొత్తం బయటకు వస్తే నిజంగా ట్రంప్ని ఇబ్బంది పెట్టడానికి, ఇంపీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అభిశంసించాలి అనేదాకా నిన్నటి మిత్రుడు వాళ్ళు వెళ్ళాడంటే ఈయన ఇగో ఎక్కడో హర్ట్ అయింది. పైసల దగ్గర హర్ట్ అయిందా, అమ్మాయిల దగ్గర హర్ట్ అయిందా, బిజినెస్ దగ్గర హర్ట్ అయిందా? ఇక ఇంకేం మాట్లాడాడంటే ఆయన సోషల్ మీడియా ట్రంప్ ఎప్స్టీన్ వీడియో ఒకటి ఉంది, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది, నా మాటలు గుర్తుంచుకోండి, నిజం బయటకు వస్తోంది అంటూ మస్క్ ఆయన తన సోషల్ మీడియా పోస్ట్లో చెప్పాడు. ఆ వీడియో ఒకటి తిరుగుతుందంట. ఏది ట్రంప్కి ఎప్స్టీన్కి మధ్య జరిగిన సంభాషణ అయి ఉండొచ్చు, బిజినెస్ డీల్కి సంబంధించి. అంత ఓపెన్గా ఈయన ఎట్ట దొరికిపోయాడు ట్రంప్? మరి రెండోసారి ప్రెసిడెంట్ అయ్యాడంటే మామూలు వ్యవహారం కాదు కదా. ఎలా ఓపెన్గా దొరికిపోయాడు? డెమోక్రట్స్ ఏమైనా కుట్ర చేశారా? లేకపోతే ఏమన్నా అది సోషల్ మీడియాలో క్రియేట్ చేసిందా, ఫోటోషాప్ ద్వారా క్రియేట్ చేసిందా, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిందా? రకరకాల సందేహాలు బయటకు వస్తున్నాయి. ఒకటి, ఎప్స్టీన్తో ఆయన సంబంధాలు ఉన్నాయనే విషయంలో ఎవరికి ఎట్లాంటి సందేహం లేదు. బట్ ఆ సంబంధాలు చైల్డ్ సెక్స్ అఫెన్స్తో రిలేట్ అయిన సంబంధాలా, వ్యాపార సంబంధాలు అనేది కూడా మస్క్ మాట్లాడాలి. మస్క్ చాలా తెలివిగా ఏంటంటే వాళ్ళిద్దరికీ సంబంధాలు ఉన్నాయి, ఆ ఫైల్స్, వీడియో టేప్స్ మార్కెట్లో తిరుగుతున్నాయి, ఇంకా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నిజం బయటకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి అని హెచ్చరించాడు అనమాట. నా మాటలు గుర్తుపెట్టుకోండి అని. అమెరికా, బ్రిటన్లో హై ప్రొఫైల్ వ్యక్తుల దగ్గరికి అమ్మాయిలను పంపే అలవాటు ఉన్న ఎప్స్టీన్ తోటి ఈయన చేసిన వ్యాపారం ఏంటి? ట్రంప్ చేసిన వ్యాపారం ఏంటి? ఎలాన్ మస్క్ ఆరోపణలు చేసేప్పుడు ఈ షుడ్ బి స్పెసిఫిక్. ఎందుకు చేయలేకపోతున్నాడు? స్పెసిఫిక్ ఆరోపణలు చేయలేకపోతున్నాడు. ఇప్పుడు చేస్తున్నది సాదాసీదా వ్యక్తి మీద కాదు, ప్రపంచ పోలీస్. ప్రపంచం మొత్తం ఒకవైపు ఉంటే ఈయనొక్కడు ఒకవైపు ఉండి ఒకసారి గర్జిస్తే ప్రపంచం ఉలిక్కిపడాలి, బెంగెడేసుకోవాలి. అలాంటి వ్యక్తి మీద ఎలాన్ మస్క్ ఆరోపణలు చేస్తున్నాడంటే దీని వెనక ఎవరున్నారు? కొత్తగా వినిపిస్తున్న మాట ఏంటంటే చైనా ఉంది. చైనా దగ్గర మొత్తం ట్రంప్ సీక్రెట్ ఫైల్స్ ఉన్నాయి. సో చైనా ఎట్టా సంపాదించింది, ఎందుకు సంపాదించింది? చైనాలో పుల్లలు పెట్టడానికి ట్రంప్ ప్రయత్నించాడు కాబట్టి. చైనా మిలిటరీ, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ
లో తిరుగుబాటుకు ట్రంప్ ప్రయత్నించాడని జీ జిన్పింగ్ కడుపులో కారపొడేసుకొని ఇద్దరికే చెప్తున్నాడు, అడిగిన వాళ్ళకి. సో ఆ దరిమిల మరి ఎలాన్ మస్క్ ఈయనకి మధ్య వచ్చిన ఆర్థిక వివాదాల నేపథ్యంలో చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్కి ఎలాన్ మస్క్ దగ్గరయ్యాడు. ఇది ఒక ఇంటర్నేషనల్ మీడియాలో వెలువడుతున్న వేరియస్ రిపోర్ట్స్ని బట్టి వస్తున్న అబ్జర్వేషన్. ఇంకా బిల్లు గురించి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే ఒకటి వచ్చింది. దాంతో అసలు కాంట్రవర్సీ మొదలైంది. ట్యాక్సులు తగ్గిస్తూ గవర్నమెంట్ ఖర్చును పెంచుతూ ట్రంప్ ప్రభుత్వం రూపొందించిన బిల్లు మీద ఎలాన్ మస్క్ తీవ్రమైన విభేదాలు వ్యక్తం చేయటం, అలాగే దాని మీద మస్క్ ఇలా మాట్లాడకూడదని ట్రంప్ తప్పబట్టం, ఇవన్నీ మనం చూసాం. తన వల్లే ట్రంప్ గెలిచాడని మస్క్ చెప్పుకోవటాన్ని కూడా కొంచెం ట్రంప్కి ఆగ్రహం కలిగించింది. న్యాచురల్ కదండి, ఈయన మీద 10 రూపాయలు పెట్టినప్పుడు ఆయన చెప్పుకుంటాడు, నేను నేను పెట్టాను, నా వల్లే గెలిచాడని. ఎంత లాబీ చేశాడో అందరికీ తెలిసిన విషయం. ఇవాళ ఆయన కొట్టిపారేచ్చు కాక వెనకాల ఎలాన్ మస్క్ చేసిన లాబీ కానీ, ఆయన పెట్టిన ఖర్చు కానీ ఎవరు డినే చేస్తాడు? ఆయన చేసింది మంచి అంటలా, ఆయన పెట్టిన ఖర్చు గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. అండ్ అలాగే ఎలాన్ మస్క్ కంపెనీలకి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్ని రద్దు చేస్తామని ఈయన హెచ్చరించాడు. ఆయన పీకో పొమ్మంటున్నాడు. ఆయనకి ప్రపంచంలో పైసల విషయానికి వస్తే ఎప్పటికీ మస్క్ను కొట్టేవాడేవాడు లేడు. ఓకే, కట్ చేస్తావు, పీకో ఏం చేసుకుంటే చేసుకోపో అనే పద్ధతిలో ఆయన ఉన్నాడు. అండ్ ఇంకా నాసా చేపట్టే డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ నుంచి తన కంపెనీ స్పేస్ ఎక్స్ వైదొలుగుతోందని చెప్పి కూడా ఆయన మొహమాటం కూడా చెప్పాడు. సో ఎందుకు అక్కడ దాకా వెళ్ళింది? నాసా చేపట్టేది ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ నుంచి స్పేస్ ఎక్స్ వైదొలుగుతోందని మస్క్ వార్నింగ్ ఇవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇంకొకటి అంటే మస్క్ ట్రంప్ గొడవతో టెస్లా షేర్లు ఏకంగా 14% పడిపోయినాయి. సరే, అది మస్క్ వ్యాపారాలకి వ్యక్తిగతంగా దెబ్బ కావచ్చు. కానీ నాసా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ నుంచి ఎందుకు ఈయన వైదొలుగుతున్నారనేది సరే. దాంతోపాటు ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుండటం, వివరాలు తొక్కిపెట్టారని మస్క్ చెప్పడం అనే దాని మీద ఇవాళ ప్రపంచం ఫోకస్ చేస్తుంది. చైనా దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటుంది, రష్యా అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటుంది. సో మరి ట్రంప్ గారి ఇమేజ్ ఏమన్నా ఈ 3-4 నెలలు, కరెక్ట్గా జనవరి 20 నుంచి చూస్తే మొత్తం 4 నెలలు, ఈ 4 నెలల్లో 4 నెలల 15 రోజులు వేసుకోవచ్చు. ట్రంప్ ఇమేజ్ పడిపోయిందా? ఈ ఎప్స్టీన్ గొడవ కారణంగా పడిపోయిందా? సెక్స్ స్కాండల్ ఆరోపణలు ఎదుర్కోవడం అనేది అమెరికన్లకు కొత్త కాదు, అమెరికన్ ప్రెసిడెంట్కి కొత్త కాదు. అమెరికాలో రిపబ్లికన్స్ అయినా డెమోక్రాట్స్ అయినా ఇవి ఎదుర్కొన్న వాళ్ళ మెజారిటీ. అది పక్కన పెడితే ట్రంప్ని అభిశంసించాలన్న డిమాండ్ని మస్క్ ఎత్తుకోవడం మాత్రం అమెరికాలో సంచలనంగా మారింది. ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చడానికి రిపబ్లికన్ పార్టీ ప్రముఖులు చాలామంది ప్రయత్నించారు. బట్ దేర్ ఎఫర్ట్స్ బికేమ్ ఫ్యూటైల్, పూర్తిగా విఫలమయ్యాయి. మరి వీళ్ళిద్దరి మధ్య యుద్ధంలో ఇంకెన్ని డార్క్ సీక్రెట్స్ వెలుగులోకి వస్తాయి? ఇప్పుడు ఇది భయం వేస్తుంది. డార్క్ సీక్రెట్స్ అండ్ డర్టీ పిక్చర్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్. మరి తనకి పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి రోజుకు ఒకటి చెప్పనట్టు రిలీజ్ చేస్తుంటాడేమో. ఓ పక్క ఈయనేమో దేశాల మీద బ్యాన్లు విధించుకుంటూ వెళ్తున్నాడు, ఈయన ఏకంగా ఇంపీచ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. రష్యా ఉక్రెయిన్ గొడవ కన్నా ఇప్పుడు వీళ్ళిద్దరి గొడవ ప్రధానంగా అంతర్జాతీయంగా చాలా దేశాల దృష్టిని ఆకర్షిస్తుంది.